స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, కాలమంతా దైవ స్వరూపమే అయినప్పుడు ఈ సమయం మంచిది, ఈ సమయం మంచిది కాదు అని అనటంలో సమంజసమేనా? కాలం అంతా దైవస్వరూపం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందువల్ల దైవస్వరూపము అంటే కాలం అవిచ్ఛిన్నమైంది. ఎప్పుడు ప్రారంభమైంది అనేది మనకు తెలియదు, ఎప్పుడు అంతమవుతుంది అనేటువంటిది కూడా మనకు తెలియదు. దైవం కూడా అంతే. కనుక ఏ కాలంలో ఏం చేయాలి అని చెప్పినటువంటి వాడు కూడా దైవమే. ఆ కారణం చేత వేదమే మనకు చెప్పింది కనుక, వేద స్వరూపమే దైవం కనుక కాలం కూడా దైవంతో సమానం. అయితే ఆ కాలంలో ఇదిగో ఇది మంచి కాలము, ఇది మంచి కాలం కాదు అని అంటానికి కారణం ఏమి అంటే, వాతావరణ పరిస్థితిని అనుసరించి కాలంలో ఉన్నటువంటి సమయంలో ఒక సమయం ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఒక సమయం ఏది ఆలోచించలేని స్థితిని కలిగి ఉంటుంది, ఒక్కొక్క సమయం చాలా వేగంగా ముందుకు వెళ్ళేది ఉంటుంది, ఒక్కొక్క సమయం స్థిమితంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. ఆయా సమయాలను అనుసరించి మనం ఏ కర్మలను స్వీకరిస్తామో ఆ సమయం ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో ఆ కర్మ నివర్తింపబడుతూ ఉంటుంది. ఆ కారణం చేత మనం ప్రారంభించిన ఏ కర్మ అయినప్పటికీ సక్రమమైన విధానంలో వెళ్ళాలి అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఆ సమయం ఏ స్వభావంలో ఉన్నది అనేది తెలుసుకోవాలి. సర్వసాధారణంగా ఓ పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ నాకు పెన్సిల్ కొనుక్కోవాలి, 10 రూపాయలు కావాలి అడుగుతాడు. అమ్మ దగ్గర లేవు, తండ్రినే అడగాలి. అప్పుడు ఆ తల్లి చెబుతుంది, నాన్న ఇప్పుడు వెళ్ళమాకరా, మీ నాన్నగారు కోపంగా ఉన్నారు, ఆయన శాంతంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి అడుగుదాం, ఇస్తాడు అని తల్లి చెబుతుంది. అలాగా ఉన్నది అదే మనిషి కదా, ఆ మనిషినే కదా తర్వాత అయినా అడిగేది. ఇప్పుడు ఎందుకు అడగట్లేదు అంటే అతడు ఉగ్ర స్వభావంతో ఉన్నాడు కనుక, ఆగ్రహంతో ఉన్నాడు కనుక ఇప్పుడు వెడితే మన పని కాదు, ఆ భావన చేత వద్దని చెబుతుంది. అలాగే కాలం కూడా ఉగ్ర స్వభావం కలిగి ఉన్న కాలంలో కనుక మనం చేస్తే ఆ పని సఫలీకృతం అయ్యే అవకాశం ఉండదు. లేదు అసలు ఏమీ తెలియని అయోమయ స్థితిలో కనుక ఉన్నట్లయితే ఆ కాలంలో చేసేటువంటి కర్మలు కూడా సక్రమంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. అందుకని సమయోజనంలో ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం ఎంచుకున్నట్లయితే ఆ కాలంలో మనం సఫలీకృతం అవుతాం. అందుకోసమని దైవస్వరూపమే అయినప్పటికీ కూడా ఆయా సమయాలను మనం అనుసరించి పెడితే మన కర్మలను సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతాం కనుక ఆ విధంగా మనం వెళ్ళాలి. దైవస్వరూపం కాదా మరి అంటే, స్వరూపానికి ఉగ్ర స్వభావం, శాంత స్వభావం ఇవన్నీ ఉంటాయా అంటే ఉంటాయి. దైవానికి కూడా అవసరం వచ్చినప్పుడు, ఉదాహరణకు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం, దీనికి ముందు ఉన్నది క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అన్నంత మాత్రం చేత అదేదో ప్రమాదకరమైంది అని మనం ఊహించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎవరైనా ఓ తప్పు పని చేస్తే వెంటనే మనకేం కలుగుతుంది? క్రోధం కలుగుతుంది. దేని మీద కలిగిందంటే ఆ వ్యక్తి మీద కాదు, అతడు చేసినటువంటి దోషపూరితమైన కర్మను అనుసరించి మనకు క్రోధం కలిగింది. కనుక అటువంటి స్వభావం కాలస్వరూపుడైనటువంటి భగవంతుడికి కూడా ఉంటుంది. తప్పనిసరిగా తప్పు జరిగినప్పుడు దండించేటువంటి అవసరం భగవంతుడికి ఉంది కనుక కాలస్వరూపం కూడా చెయ్యకూడని సమయంలో కనుక మనం చేసినట్లయితే ఆ పని సక్రమంగా అయ్యే అవకాశం లేదు కనుక అది భగవత్ స్వరూపమే అయినప్పటికీ కాలస్వరూపం ఆ కాలంలో ఏది మంచి సమయం, ఏది మంచి సమయం కాదు, ఎప్పుడు మనం ప్రారంభించాలి అనేది ముహూర్త బలాన్ని అనుసరించి ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత తప్పకుండా ఉన్నది, తప్పనిసరిగా పాటించవలసింది. గురువుగారు, సీతాదేవి లోకపావని, మహాపతివ్రత, మహాశక్తి స్వరూపిణి అయినా సీతాదేవిని రావణుడు బంధించినప్పుడు ఆయన ఎందుకు శపించలేదు? ఆయన బందీలో ఎందుకు ఉండిపోయింది? సీతాదేవి రావణాసురుని ఎందుకు శపించలేదు అనేటువంటిది ప్రశ్న. అసలు సీతాదేవి అవతారం వచ్చిందే రావణ సంహారం కోసం వచ్చింది.
రావణ సంహారం కోసం వచ్చింది కనుక ఆవిడ ఏ విధంగా ఉండాలి, లేకపోతే సాక్షాత్తు లక్ష్మీదేవియే సీతామాతగా వచ్చినప్పుడు బంగారు లేడి ఉంటుందా ఉండదా అనేటువంటి విచక్షణ ఆవిడకి ఉంటుంది కదా. బంగారు లేడి మాత్రమే నాకు కావాలి, నా స్నేహితులకు, నా వాళ్ళకు, తోడికోడళ్లకు, వాళ్ళందరికీ నేను చూపించాలి, మా ఇంట్లో వాళ్ళకి చూపించాలి, అది తీసుకురమ్మనమని రామచంద్రుని అడిగేటువంటి ఆవశ్యకత ఉండదు. నిమిత్తం ఏమయ్యా అంటే రావణాసురుడు ఇక్కడికి రావాలి, ఆమెను అపహరించాలి. అయితే ఆవిడే శపించి సంహరించవచ్చు కదా అనేటువంటిది ప్రశ్న. కానీ ఈ కీర్తి ఎవరికి దక్కాలి అంటే నా భర్తకు దక్కాలి అనేటువంటిది ఆమె కోరిక. కనుక మనకు ఏం బోధించింది దానివల్ల అంటే, కేవలం ఆ ఆంజనేయ స్వామి అన్వేషణ కోసం వచ్చినప్పుడు సీతమ్మ తల్లిని దర్శించిన తర్వాత, అమ్మా నీకా ఇటువంటి కష్టాలు వచ్చింది, నువ్వు ఒక్కసారి నా వీపు మీద కూర్చో, నేను నిన్ను తీసుకెళ్ళి రాముని ముందు పెడతా అని చెప్పాడు. కానీ ఆవిడ అంగీకరించలేదు. ఎందుకని అంగీకరించలేదు? లేదు, నేనే ఇప్పుడు రావణాసురుణ్ణి కూడా సంహరిస్తా అని చెప్పాడు ఆంజనేయ స్వామి. అలా సంహరించడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళాలి, రామచంద్రునకు చెప్పాలి, అతడు వచ్చి ఇతన్ని సంహరించి నన్ను చేపట్టాలి. ఇక్కడ రెండు ప్రధానమైన విశేషాలు. ఒకటి, రావణాసురుని సంహరించవలసినటువంటి వాడు సాక్షాత్తు పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే రాముడుగా అవతరించారు. ఇంకొకరు సంహరించవలసినటువంటి ఆవశ్యకత లేదు. రెండో విషయం, తన భర్తకు ఆ కీర్తి దక్కాలి. ఏ స్త్రీ అయినా కీర్తి తనకు రావాలి అని కోరుకోకూడదు. ఎవరికి రావాలి? భర్తకు ఆ కీర్తి కలిగితే ఆవిడకి వచ్చేసినట్టే. కలెక్టర్ గారి భార్యకు కలెక్టర్ గారి కన్నా ఎక్కువ పవర్ ఉంటుంది. ఆ విధంగా ఆ భర్త ద్వారా తాను కీర్తిని పొందాలి, కానీ తనంతట తాను కీర్తిని పొంది ఫలానా ఆమె యొక్క భర్త అని చెప్పుకునే స్థితిలో ఉండకూడదు అనే భావన చేత సీతమ్మ శపించలేదు. ఆ కీర్తి మొత్తం అతడికే దక్కాలి, రామచంద్రునికే దక్కాలి. అందుకనే ఆంజనేయ స్వామి తీసుకువెడతానన్నా అంగీకరించలేదు. రావణాసురుని ఒక్క ప్రహారంతోనే సంహరిస్తానన్నా అంగీకరించలేదు. ఒకవేళ దృష్టే కనుక ఉంటే అసలు తీసుకువచ్చేదాకా కూడా ఆగదు. అతడు రావణాసురుడు అని తనంతట తాను చెప్పుకున్నాడు. నేను రావణాసురుణ్ణి, లంకానగర రాజ్యపాలకుణ్ణి అని తానే చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్నప్పుడే శపించేది. భస్మం అయిపోవాలి అంటే అయిపోయేది. అలా కాకుండా ఎందుకు ఆగింది అంటే, అతన్ని కేవలం రామచంద్రుడు మాత్రమే సంహరించాలి, అది కారణం. ఆ కారణం చేత ఆమె శపించలేదు. గురుగారు, కుటుంబ వ్యవస్థ, నిత్య జీవన సంవిధానం, ఈ రెండింటి యొక్క ప్రత్యేకత ఏమిటి? నిత్య జీవన సంవిధానం అనేటువంటిది కుటుంబ వ్యవస్థకు ప్రాణం. ఆ కుటుంబం మొత్తం ఒక్కటిగా ఉండాలి అంటే నిత్య జీవన వ్యవస్థ అనేటువంటిది సక్రమంగా ఉండాలి. ఒక కుటుంబం అంటే ఒక భార్య, ఒక భర్త, వారి సంతానం, అట్లాగే భర్త యొక్క తోబుట్టువులు, వాళ్ళ పిల్లలు, తల్లి తండ్రి, వీళ్ళందరూ కలిపితే ఒక కుటుంబం. అంతే తప్ప ఒక భార్య, ఒక భర్త, వాళ్ళ పిల్లలు వరకు మాత్రమే అంటే అది కుటుంబం కాదు. మొత్తం అందరూ కలిసి ఉంటే అది కుటుంబం. ఆ కుటుంబ వ్యవస్థలో ఏ విధంగా ఉండాలి అంటే, నిత్య జీవన వ్యవస్థ కూడా దేని మీద ఆధారపడి ఉండాలి అంటే, కుటుంబ పెద్ద యొక్క రీతి గతి ఈ రెండిటి మీద అనుసరించి ఉండాలి. ఒక సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి. ఆ 2 చక్రాల్లో 2 చక్రాలు తిరిగినప్పుడు మాత్రమే ఆ సైకిల్ అనేటువంటి యంత్రం దాని మీద కూర్చున్న వాడిని దూరం తీసుకువెడుతుంది. లేకపోతే ఆ సైకిల్ ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది. రెండిట్లో ఏ ఒక్కటి ఆగిపోయినా అలా ఉండిపోతుంది. కనుక కుటుంబ వ్యవస్థలో జీవన విధానం అనేటువంటిది కేవలం ప్రాణం. ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగా జీవనాన్ని గడుపుకునేటువంటి వాళ్ళు కనుక ఆ కుటుంబంలో ఉంటే కుటుంబ వ్యవస్థగా ఉంటుంది. ఒకవేళ అట్లా నడుపుకోక ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ జీవన వ్యవస్థను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అది కుటుంబం అని అనుకోవటానికి అవకాశం లేదు. ఎవరి జీవనం వాళ్ళదైనప్పుడు, ఎవరిది ఏమైనప్పుడు చిట్ట చివరికి అది ఏమైపోతుంది అంటే కుక్కలు చింపిన విస్తరి గతి అవుతుంది.
అందువల్ల జీవన వ్యవస్థకు కుటుంబ వ్యవస్థకు సంబంధం ఏమిటయ్యా అంటే కుటుంబం ఆశాంతం ఎవరు పోయినప్పటికీ ఎవరు ఉన్నప్పటికీ ఫలానా వారి కుటుంబం అని చెప్పుకోవడానికి వీలుగా ఉండాలి అంటే జీవన వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా ఆధారమయ్యి ఉండాలి. జీవన వ్యవస్థ గాడి తప్పితే కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. గురుగారు, ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం, ఈ మూడింటి ప్రత్యేకత ఏమిటి? ఇవి సంప్రదాయాల, ఆచారాల? అద్వైతం అనేటువంటి సంప్రదాయం అనాదిగా వచ్చింది. ఈ ద్వైతం అనేటువంటి సంప్రదాయం తర్వాత వచ్చింది. విశిష్టాద్వైతం కూడా తర్వాత వచ్చింది. అనాదిగా ఉన్న సంప్రదాయం ఏదయ్యా అంటే అద్వైతము మాత్రమే. అనాదిగా ఉన్నది అని ఎట్లా చెప్పగలరు అంటే వేదముల నుండి వచ్చినది అద్వైతం. ద్వైతము అనేటువంటిది ఒకానొక మహానుభావుడు, ఓ తపస్యాలి, అతడి యొక్క ఆలోచన ప్రకారం వచ్చింది ద్వైతం. అట్లాగే అటువంటి తపస్యాలే ఇంకొకరి చేత వచ్చినటువంటిది విశిష్టాద్వైతం. ద్వైతం అంటే ఏమిటి, అద్వైతం అంటే ఏమిటి, విశిష్టాద్వైతం అంటే ఏమిటి? అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ నేను ఉన్నాను, నేను ఈ భగవంతుణ్ణి సేవిస్తున్నాను అనేటువంటిది ద్వైతం. ఇక్కడ రెండు ఉన్నాయి. అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ నేను ఉన్నా, నేను ఆ భగవంతుణ్ణి సేవిస్తున్నా. ఇక్కడ రెండు భావాలు ఉన్నాయి, దైవభావం, తన యొక్క భావం. ఈ రెండు భావాలు ఉన్నాయి కనుక ఇది ద్వైతము అన్నారు. అద్వైతం ఏం చెప్పింది అంటే నువ్వు ప్రత్యేకించి లేవయ్యా, నీవు కూడా భగవంతుడివే, నీలో ఉన్న ఆత్మయే భగవత్తత్వం. నీవు ఏమనుకుంటున్నావు, ఈ శరీరమే నేను అని అనుకుంటున్నావు. ఆ కారణం చేత నీవు ద్వైతంలో ఉన్నావు, నేను 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 అంటున్నావు. అలా నేను అనేది లేదు. అహం బ్రహ్మ, ఈ నేను అనబడేది ఏది అంటే బ్రహ్మ పదార్థమే. ఈ శరీరం మాత్రం నేను కాను. కనుక భగవంతుడు అనేవాడు వేరే లేడు, నాలోనే ఉన్నాడు. ఇది అద్వైతం. రెండు లేవు, ఒక్కటే ఉన్నది అని చెప్పేది అద్వైతం. రెండు ఉన్నాయి అని చెప్పేది ద్వైతం. విశిష్టాద్వైతం ఏమయ్యా, రెండు ఉన్నాయి, ఈ రెండో పదార్థం ఒకటో దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది అని చెప్పేది విశిష్ట అద్వైతం. అయితే ఈ ద్వైతము విశిష్టాద్వైతము ఎక్కడి దాకా వెళ్ళి ఆగిపోతాయి అంటే ఎంతవరకు అర్చన చేయటం, ఆరాధన చేయటం, పూజలు చేయటం, వీటి వరకే జీవితం అంతా సాగుతుంది. కానీ ద్వైతం అనేటువంటిది ఏదో ఒక నాటికి సాధన ద్వారా ఈ జీవతత్వం కూడా దైవతత్వంగా మారిపోతుంది. లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కేవలం జీవతత్వంతో ఉంటే ఏం జరుగుతుంది? పుణ్యం చేయవచ్చు, పాపం చేయకపోయినా పుణ్యాలు చేయవచ్చు. ఆ పుణ్యాలను కూడా అనుభవించడానికి మరల పుట్టవలసిందే కదా. అప్పుడు ఏముంటాము అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం అన్నారు శంకర భగవత్పాదుల వారు. మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ పోతూనే ఉంటాం. అలా ఎన్నిసార్లు ఇలా పుడుతూ ఉంటాం, పోతూ ఉంటాం, ఆ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాం. అలా కాకుండా ఈ జీవుడుగా ఉన్న నీవు దేవుడుగా మారేటువంటి అవకాశం ఉన్నది. ఎప్పుడు ఉన్నది అంటే ఈ శరీరమే నేను అనే విషయాన్ని మరిచిపోగలిగితే, దాన్ని వదలగలిగితే అప్పుడు దైవానికి నీకు ఏ విధమైనటువంటి తేడా ఉండదు. అప్పుడు ద్వైతం కాకుండా ఏది మిగులుతుంది అంటే అద్వైతం మాత్రమే మిగులుతుంది. కనుక వాస్తవంగా విశిష్టాద్వైతం, ద్వైతం ఈ రెండిటికన్నా అద్వైతమే ఉన్నతమైనటువంటి తత్వం. అది వేదములు మనకు చెప్పింది కనుక అనాది. ఈ ద్వైతము అనేది, విశిష్టాద్వైతం అనేది తర్వాత వచ్చినటువంటి. అవి కూడా ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే మహానుభావులే, చాలా గొప్పవారు, తపస్యాలురు అయినటువంటి వాడు, కారణజన్ములు అయినటువంటి వారు. లోకంలో అసలు భక్తి నశించిపోయి నాస్తికత్వం ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి మానవ జాతిని బయటపడేయటం కోసం కనీసం నీవు భగవంతుణ్ణి పూజించవయ్యా, అదిగో భగవంతుడు అక్కడ ఉన్నాడయ్యా
అని చెప్పి చేయించడానికి వచ్చింది ద్వైతం. నీవు భగవంతుడుగా మారవచ్చయ్యా, ఆ స్థితికి నువ్వు చేరుకోవచ్చయ్యా అని చెప్పింది విశిష్టాద్వైతం. అలా కాకుండా నిన్ను నీవుగా గుర్తించి నీవే భగవంతుడివి అని చెప్పుకోవడానికి వచ్చింది అద్వైతం. కనుక ఈ రెండిటికన్నా అద్వైతం చాలా గొప్పది. అద్వైతం అనాది అయినటువంటిది, సనాతనమైనటువంటిది. కేవలం శంకరుల వారే ప్రతిపాదించలేదు. శంకరుల వారి పూర్వం కూడా అద్వైతం ఉన్నది. అది ఎప్పుడైతే నశించిపోయి అనేక రకాల తలలు వేసి అనేక రకాల ఊహలు వచ్చినాయో ఇవి సరి అయినవి కావు అని నిరూపించడం కోసం మళ్ళీ అద్వైతాన్ని శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించారు. గురుగారు, ఒకే విషయం ఒక పురాణంలో ఒక రకంగా ఇంకో పురాణంలో ఇంకొక రకంగా ఎందుకు ఉంటుంది? ఎందుకు ఈ వైవిధ్యం? ప్రతి మహాయుగంలోనూ ద్వాపర యుగ అంతంలో వ్యాసుడు అవతరిస్తాడు. ప్రతి మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ప్రతి మహాయుగంలోనూ రాబోయేటువంటి కలియుగంలో ఉండే మానవులకు కావలసిన పురాణములను అందించడానికి ఒక వ్యాసుడు తప్పక అవతరిస్తాడు. ఈ ద్వాపర యుగంలో, మన కలియుగానికి ముందు ఉన్న ద్వాపర యుగంలో వ్యాసుడుగా వచ్చిన వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు నారాయణుడే వ్యాసుడుగా అవతరించాడు. పూర్వం ఉన్నటువంటి మహాయుగాలలో ద్వాపర యుగంలో అనేక మంది ఋషులు తపస్సు చేత వ్యాసుడుగా వచ్చి వాళ్ళు ఆయా పురాణములను అందించారు. ఆ మహాయుగముల భేదం చేత ఆయా మహాయుగాల్లో ఆయా వ్యాసులు అందించినటువంటి చరిత్రలు ఒక రకంగా ఉన్నాయి. ఈ వ్యాసుడు అందించినటువంటి చరిత్రలు ఒక రకంగా ఉన్నాయి. అవే పురాణాలు వాళ్ళు చెప్పారు, అవే పురాణాలు వీరు చెప్పారు. రామాయణాన్ని వాల్మీకి రాసింది ప్రమాణం. ఆ వాల్మీకి రాసిన తర్వాత అనేక మంది రచించారు. అనేక మంది రచనల్లో వాళ్ళ భక్తిభావం చేత, వాళ్ళ బుద్ధి కుశలత చేత అనేకమైన విషయాలు చొప్పించారు, అనేకమైన విషయాలను తీసివేశారు. అట్లాగే ఆయా మహాయుగాలలో వచ్చేటువంటి వ్యాసులు వాళ్ళ తత్వాన్ని అనుసరించి అందించిన పురాణ గాథలు కొన్ని, ఇప్పుడు ఈ కలియుగానికి ముందు ఉన్న ద్వాపర యుగంలో వచ్చిన వ్యాసుడు అందించినటువంటి పురాణాలు కొన్ని. ఈ పురాణాల్లో ఉన్నటువంటి గాథలు ఆ పురాణాల్లో కూడా ఉన్నాయి. కొన్ని అటువంటివి ఈ పురాణాల్లో ప్రక్షిప్తమై వచ్చినాయి. ఆ కారణం చేత ఒక పురాణంలో ఒక రకంగా, ఒక పురాణంలో ఒక రకంగా కనపడుతున్నాయి. కనపడినంత మాత్రం చేత వాటిల్ని మనం నిరసించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎందువల్ల లేదు అంటే అవి అందించిన వాడు వ్యాసుడే, ఇది అందించినటువంటి వాడు వ్యాసుడే. సర్వ వ్యాసతత్వము భగవత్తత్వమే. ఆయా పురాణాలు వాళ్ళు ఎందుకు అట్లా రాశారు అంటే ఆ కాలానికి సంబంధించిన మానవులకు కావలసిన విధానంలో వాళ్ళు చెప్పారు. ఈ కాలంలో ఉన్న, ఈ కలియుగంలో ఉన్న మానవులకు కావలసిన విధానంలో ఈ వ్యాసుడు చెప్పాడు. ఎందుకని ఇట్లా తేడా ఉన్నది అంటే ఆయా మానవులకు ఏ విధంగా అందితే వాళ్ళ జీవన విధానం చక్కబడుతుంది అని ఆలోచించి అందించిన కారణం చేత ఒక్కొక్కరి మస్తిష్కము ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక, అనేక మంది వ్యాసులు ఉన్నారు కనుక, అనేకమైన మహాయుగాలు జరిగినాయి కనుక ఆయా చరిత్రలో కించిత్ మాత్రం భేదం ఉంటుంది, ఉండవలసిందే. ఉన్నప్పటికీ మనం వాటిల్ని అనుసరించవలసిందే తప్ప నిరసించవలసినటువంటి ఆవశ్యకత లేదు, బాధపడవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు. గురువుగారు, పురాణ కాలంలో గురు శిష్యుల మధ్య ఆ అనుబంధం ఏ రకంగా ఉండేది? ప్రస్తుత కాలంలో గురు శిష్యుల మధ్య ఆ బంధం ఎలా ఉంది? పురాణ కాలంలో గురు శిష్య బంధం ఎటువంటిది అంటే అసామాన్యమైనటువంటి బంధం. ఒక భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండే బంధం గురు శిష్యుల బంధం, ఎడరాని బంధం. అంతేకాదు గురువు ఏది చెబితే దానికి అనుసరించి వెళ్ళేటువంటిదే తప్ప వ్యతిరేకంగా వెళ్ళేటువంటిది ఆనాడు లేదు. ఆ వేదకాలం నాడు, పూర్వకాలం నాడు, పురాణ కాలం నాడు, ఏ కాలం అయినప్పటికీ కూడా
లేదు, కృత త్రేత ద్వాపర యుగాలు దాటిన తర్వాత కలియుగంలో కూడా గురు శిష్య బంధం చాలా గొప్పది. శంకర భగవత్పాదుల వారు కలియుగానికి చెందినవారే. కాలడి అనేటువంటి ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో అవతరించారు అని చరిత్ర చెబుతున్నది మనకు. మరి అటువంటి శంకర భగవత్పాదుల వారి వద్ద ఉన్నటువంటి శిష్యులలో సనందుడు అనబడేటువంటి శిష్యుడు ఉన్నాడు. ఆ సనందుడు అనబడేటువంటి శిష్యుడు ఆ గురువుగారు ఉత్తరీయం అలా ఆ నదిలో కొట్టుకుపోతున్నదిరా, ఒక్కసారి తీసుకురారా అంటే మిగిలిన శిష్యులందరూ ఏమన్నారంటే, గురువుగారు అంత ప్రవాహ వేగంలో ఏం పెడతాం, కొత్తది మనం తీసుకోవచ్చు అన్నారు. సనందుడు మాత్రం పరుగు పెట్టాడు ఆ ప్రవాహంలోకి. పరుగు పెట్టి పెడితే అతడి యొక్క గురుభక్తికి ఆనందించినటువంటి ప్రకృతి ఆ ప్రవాహంలో నుంచి కింద నుంచి ఒక పద్మం పైకి వచ్చింది. అతని కాలు నీళ్లల్లో లోపలికి దిగిపోకుండా ఆ పద్మం ఆ పాదాన్ని ఆపింది. రెండో అడుగు వేస్తే రెండో పాదానికి ఓ పద్మం వచ్చింది. అలా బ్రిడ్జి మీద నుంచి వెళ్ళినట్టుగా పద్మముల మీద నుంచి వెళ్ళి ఆ ఉత్తరీయాన్ని తెచ్చి గురుదేవులకు అప్పగించాడు అతడు. కనుకనే ఆ సనందుడికి పద్మపాదుడు అనే పేరు వచ్చింది. ఆ కాలంలో కూడా గురువు గారికి సలహా చెప్పి తర్వాత ఇంకో ఉత్తరీయం కొనుక్కుందామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలోనే గురువుగారి ఉత్తరీయాన్ని తీసుకురావడం కోసం సాహసం చేసి నీళ్లల్లోకి వెళ్ళినటువంటి వాడు ఉన్నాడు. కనుక ఈ గురు శిష్య బంధం అనేటువంటిది ఒక కాలంలో ఒక రకంగా, ఒక కాలంలో ఒక రకంగా ఉండదు. ఈ కాలంలో కూడా గురువుని అంతగా పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు, దివ్యంగా పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు గురుదేవులని. మొన్నటి వాడు వివేకానందుడు రామకృష్ణ పరమహంసను ఏ విధంగా అనుసరించాడు, అలాగే రామకృష్ణ పరమహంస వద్ద అనేక మంది శిష్యులు ఉన్నారు. కానీ వివేకానందుడు అంతటి స్థాయికి చేరుకోని వాళ్ళు ఉన్నారు ఉండటానికి. కానీ ఆ స్థాయికి చేరుకోనటువంటి వాళ్ళు చాలామంది శిష్యులు ఉన్నప్పటికీ చేరుకోలేకపోయారు. కనుక ఏ కాలమైనప్పటికీ గురువుని ఏ విధంగా చూడవలెనో దైవ సమంగా ఎవరు భావించగలుగుతారో వారు మాత్రమే శిష్యులు. శిష్యుణ్ణి పుత్రాధికంగా ఎవరు చూడగలుగుతారో వారు మాత్రమే గురువులు. ద్రోణాచార్యుడు భారత కాలంలో ద్వాపరయుగంలో తన కొడుకుకి కూడా తన పుత్రునకు కూడా చెప్పనటువంటి ఆ విలువిద్యా రహస్యాలు ఎవరికి చెప్పాడు అంటే అర్జునునికి చెప్పాడు. విలువిద్యా రహస్యాలు తన పుత్రుడికి చెప్పలేదు, అశ్వత్థామకు చెప్పలేదు. అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయటం వచ్చు కానీ ఉపసంహరించడం తెలియదు. అర్జునునికి ప్రయోగ ఉపసంహార విద్యలు రెండూ చెప్పాడు. కనుక ఎటువంటి శిష్యుడైనప్పటికీ వాణ్ణి తన పుత్రుని కన్నా అధికంగా చూసి విద్యా రహస్యములనన్నిటినీ ఎవరు అందించగలుగుతారో వాళ్ళు గొప్ప గురువులుగా చెప్పబడతారు, శ్రేష్టతమమైనటువంటి గురువులుగా చెప్పబడతారు. అటువంటి వాళ్లను తన యొక్క దేహాన్ని కూడా లెక్క చేయకుండా సేవ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్ప శిష్యులుగా చెప్పబడతారు. ఆ శిష్య గురు బంధం అయితే ఉన్నదో ఈ కాలంలోనూ ఉన్నది, ఆ కాలంలోనూ ఉన్నది. ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదు అని చెప్పడానికి లేదు. ఒకప్పుడు కూడా ఆషాఢభూతులు ఉన్నారు, ఇప్పటికీ అటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక కాకపోతే అప్పుడు పర్సంటేజీ తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు పర్సంటేజీ ఎక్కువ ఉండవచ్చు, అంతే తప్ప గురు శిష్య బంధం ఎప్పటికీ ఒక్క రీతిగానే ఉందమ్మా, అందులో ఏ తేడా లేదు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.